వదులు, చాలు వదులు, వదిలే. అరే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఆ కాలు కాస్త విరిగి మూల పడతాను, వదిలే. అరే నీతో చాలా కష్టంగా ఉంది రోహిత్. ముందేమో హెల్ప్ చేయమంటావు, చేస్తుంటేనేమో వద్దంటావు. నిన్ను నేనేమైనా అనగలనా? అంత ధైర్యం ఉందా నాకు? కానీ నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నాకు విషయం బాగా అర్థమైంది. ఏమిటది? నువ్వు చేసే సేవలకి నొప్పి ఎక్కువై ప్రాణాలే పోతాయి. ఏమనో ఏ, ప్రాణాలు పోతాయా? వద్దు. ప్రాణాలు పోతాయా? ఉండు నీ పని చెప్తాను. నొప్పిగా ఉంది. నీకు వదులు. తమాషాగా ఉందా? ఆ? వదులు సీమ, సీమ వదులు. వదలను. ఏయ్ రోహిత్, మన వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, వెళ్ళి చూద్దారా? నేను రాను. రమ్మంటుంటే నేను రానని చెప్పానుగా. రా రోహిత్ రా, వెళ్ళి చూద్దాం. రమ్మంటుంటే లే లే ఎందుగా మరి రా. పద. ప్లీజ్ కమ్ ఆన్. హాయ్ లడ్డు. ఏంటి? Hi, everybody. వచ్చారా? లే లే లే. చూసావా వాళ్ళంతా ఎంత సరదాగా ఆడుతున్నారో? కమాన్ బ్రహ్మాండంగా ఆడాలి కానీ కొట్టు ఆ, అదే కొట్టు. కొట్టు అదే అది కొట్టు. అయ్యో లేడీస్ ఆడుతుంటే కూర్చొని చూడడానికి సిగ్గు లేదు? స్టూపిడ్. సీమ కూడా వాళ్ళతో కలిసిపోయింది చూడు. సిగ్గు లేకుండా అది ఆడుతుంటే మేము చూడడం తప్ప ఏం చెప్పొస్తుందో చూడు. ఏమంటారు ఫ్రెండ్స్? ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? లేడీస్ మీరు అనుకుంటున్నంత చీప్ ఏం కాదు తెలుసా? లేడీస్ వంట చేయడానికి తప్ప దేనికి పనికి వస్తారో చెప్పమ్మా చూద్దాం. అలాగా ఆడది తలుచుకుంటే ఒంటరిగా బతకగలదు, ఏమైనా చేయగలదు. మాట పెట్టుకోకండి. కానీ పేరుకు ముందు ఇనిషియల్ గా మగాడి పేరు కావాలి కదా. ఇదిగో చూడండి, ఝాన్సీ రాణి, అహల్యాబాయిని, మదర్ తెరీసాని మీరు మర్చిపోయినట్టున్నారు. అమ్మా నువ్వు ఆపు, నీకు అంత సీన్ లేదు. మా మగాళ్ళతో పెట్టుకుంటే మీ ఆడ దేనికి పనికిరారు. నువ్వు ఎంత రేంజ్ లో ఉపన్యాసం ఇచ్చినా మా మగాళ్ళతో పెట్టుకుంటే మీరు దేనికి పనికిరారు. అంతేగా మరి, మగాడికి మగాడే సాటి. మగాడు లేకుండా ఆడది ఒంటరిగా ఏం చేయలేదు. ఆడదంటే శక్తి స్వరూపిణి తెలుసుకో. అవునవును, అదే ఆడది లోకంలో జరిగే పెద్ద పెద్ద నేరాలకి కారణం అవుతుంది. ఆడదాని గురించి చులకనగా మాట్లాడడం మాను. ఆడది మగాడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు తెలుసా. తెలిసి తెలియకుండా మాట్లాడడం మానుకో. ఈ ఆధునిక కాలంలో లేడీస్ జెంట్స్ కి ఏమాత్రం తీసిపోరు. మన కళ్ళ ముందు ఉండనే ఉంది కదా పరుగుల రాణి పిటి ఉషా. ఆమె చాలు. అంటే మా మగాళ్ళు ఏమి చేస్తారో అవన్నీ మీ ఆడవాళ్ళు చేస్తారు అన్నమాట. అఫ్కోర్స్, చేసేస్తాం. అలాగా అయితే ఏయ్. ఇలా చేయి చూద్దాం. మా వాడు ప్యాంటు ఏమంటావు మేడం పచ్చిమిరపకాయ? లేడీస్ అందరూ సిగ్గుపడి వెళ్ళిపోయారు. మరి నీ సంగతి ఏమిటి? వీళ్ళ షో మొత్తం చూద్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? లేక సిగ్గు బిడియంతో ఎటు వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయావా? అలాంటిదేమీ లేదు సీమ. సిగ్గు లజ్జ అన్నవి మన భారతీయ ఆడపిల్లలకు ఉంటుంది, ఇలాంటి ఫారినర్స్ ఉండవు. అది నిజమే రోహిత్, ఆ విషయమే మర్చిపోయాను. ఒకవేళ మేడం గారు కూడా ఈ షోలో పాల్గొంటారో ఏమో. ఏమిటి? అబ్బో నువ్వు ఆడక మనకు సిగ్గేస్తుంది. Just shut up. అరే ఏమిటి అంత కోపం వచ్చింది? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.